కాంగీలోనూ దూరే, దేశంలోనూ దూరే, కమలంలోనూ దూరే, అది రాజకీయం కూడా నడుపుచుండే. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు అది మెంబర్ అయి ఉండా. నాకు నా జర్నలిస్ట్ డైరీకి తెలిసింది సున్నా మాత్రమే, జీరో. కాకపోతే ఆ కవి విశ్వనాథ శాస్త్రి రాసుకున్న సున్నా కవితకు నమో నమః. ఇతలో లెక్కలోడు అంటే అగౌరవం కాదు. అతనికి నేను అందిస్తున్న జర్నలిస్ట్ డైరీ అందిస్తున్న అవాచ్య ప్రేమే ఇది. అభిమానం కొద్దీ లెక్కలోడు అంటున్నా అని పిలుచుకుంటున్నా. ఎస్, హీస్ అ మ్యాథమెటికల్ మెజిషియన్. సో ఎలాగైతే భాష లాంగ్వేజ్ మనం తెలుగుతో కానీ మన ఇంగ్లీష్లో కానీ నేర్చుకున్నప్పుడు మనం వరల్డ్ మొత్తాన్ని ఎలా నేర్చుకుంటున్నామో, ఎట్లాగైతే చిన్నప్పుడు మనం ఫస్ట్ ఒక చూడంగానే అచ్చా ఇది ఆవు, ఇది ఒక బెలూన్, ఇది ఇట్లా నేర్చుకుంటున్నట్టు గణితం ఆర్ మ్యాథ్స్ ఈజ్ అ వే యూ లుక్ ఎట్ ద వరల్డ్. ఇది మనకి స్కూల్లో చిన్నప్పుడు వేరేలాగా నేర్పించి కానీ అవి నేర్పించి కానీ భయం అనేది ఏర్పడుతుంది. బట్ టుడే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్, నేను ఐఎమ్ 21 years old, బట్ నా మ్యాథమెటికల్ జర్నీ ఇప్పటి వరకు గణితంలో ఉన్న జర్నీలో మ్యాథ్స్ అన్నది ఎక్కడన్నా అప్లై అవుతుంది అన్న ఒక రియలైజేషన్కి హ్యావ్ కమ్, విచ్ ఇస్ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ సైన్స్, టెక్నాలజీ, మనుషులతో మాట్లాడే విధానము, లాజికల్ స్టేట్మెంట్స్, మ్యూజిక్, ఆర్ట్, డాన్స్, పబ్లిక్ స్పీకింగ్, ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ కాగ్నిషన్, అంటే మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది, దీన్నన్నిటినీ షేప్ చేయడంలో గణితం చాలా పెద్ద మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో గణితం అనేది ఒక సబ్జెక్ట్ లాగా పక్కన పెట్టడం కాకుండా అదొక పార్ట్ ఆఫ్ లైఫ్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఇస్ అ న్యూ వే ఆఫ్ థింకింగ్ విచ్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అన్ యాక్సెస్ టు. నేను ఎక్కడైనా చెప్పేది ఏదైతే ఉందో, మనం గణితాన్ని కానీ మ్యాథ్స్ని కానీ స్కూల్లో చిన్న పిల్లాడు ఎలా నేర్చుకుంటాడంటే, ఫస్ట్ నంబర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 6 7 8 9 10 11 నుంచి ఇట్లా 100 వరకు నంబర్లు నేర్పించి తర్వాత ఎక్కాలు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ గ్లోబలీ, ఇండియాలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, గ్లోబల్గా ఎక్కడికి వెళ్ళినా దిస్ ఇస్ హౌ పీపుల్ స్టార్ట్. దీనిలో ఉన్నవి ఫండమెంటలీ 2 problems అండి. వన్ ఈజ్ దట్ యూఆర్ ప్రెజెంటింగ్ ద నాలెడ్జ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టూడెంట్. ఇది నాలెడ్జ్, ఇది మీరు కన్జ్యూమ్ చేయండి. నౌ దాట్ మేక్స్ ద స్టూడెంట్ అ పాసివ్ లిసనర్, అంతే, నాట్ అన్ యాక్టివ్ లెర్నర్. 1. 2 ఏంటంటే, ఈ గణితంలో కానీ ఎక్కాల్లో కానీ ఫోకస్ చేసేది ఏంటంటే మీకు ఎంత ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఉంది అని. 7 times 8, 7 into 8 ఎంత అంటే 56 అని చాలామంది చెప్పేస్తారు ఇట్లాగే. కానీ డూ పీపుల్ రియలీ నో దిస్ అన్న ఒక వెరీ బిగ్ రీసెర్చ్ స్టడీ అన్నది నేను నా సంస్థ ద్వారా కానీ ఇప్పటి వరకు ఒక మోర్ దాన్ 1,00,000 స్టూడెంట్స్ని నేను ఐ వుడ్ హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్ మై ఎంటైర్ స్టేజ్ షోస్ కానీ ఈవెంట్లో కానీ. ద ఫ్యాక్ట్ దట్ ఇండియాలో, భారతదేశంలో ఉన్న స్టడీ ఏసర్ రిపోర్ట్ ప్రకారం 3 out of every 4 పీపుల్కి మ్యాథ్ అంటే భయం, గణితం అంటే భయం, ఫోబియా. ఇందులో 75% ఆఫ్ ద పీపుల్ మొత్తం ఉన్న వాటిల్లో 3 into 4 అంటే 12 అని తెలుసు, కానీ 3 into 4 అంటే 3 + 3 + 3 + 3 అని తెలియదు. సో ద నాలెడ్జ్ హియర్ ఈజ్ ఓన్లీ ఫ్యాక్చువల్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళంగానే మనకి తెలుగు నేర్పించినప్పుడు ఫస్ట్ పద్యాలు, కథలు, మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, మన భారతదేశం గురించి చెప్తాం అందంగా. ఫస్ట్ భాషని ఒక రూపం పొందిన తర్వాత వాళ్ళకి అబ్బా అచ్చా ఇదిగో ఇది, దీన్ని వ్యాకరణం అంటారు, దీన్ని ఇదిగో నామవాచకం ఇది, సర్వనామం ఇది, ఇవి ఛందస్సు అంటే ఇలా ఉంటుంది. మ్యాథ్స్లో ఉల్టా చేస్తామండి మనం. మొదలుపెట్టేది ఛందస్సుతో, ఇదిగో ఇది నేర్చుకో ఫస్ట్ నువ్వు, తర్వాత ఎప్పుడో ఒక 10 ఏళ్ల తర్వాత నీకు ఇందులో ఉన్న బ్యూటీ చూపిస్తాను, ఒక పోయం వినిపిస్తాను, అది అప్పుడు. ఇప్పుడు మీరు జస్ట్ నేర్చుకోండి. సో ద 2 things ఐల్ సమరైజ్. క్యూరియాసిటీని మనము రూపొందము. 9 తర్వాత 10 ఎందుకు వస్తుందో పిల్లలకి తెలియదు, అదంతే. 2, ఫ్యాక్చువల్గానే ముందుకు వెళ్తాం. ఒకటి కనెక్షన్ పెట్టుకుని ముందుకు వెళ్దాం. సో దీస్ ఆర్ ద 2 fundamental problems విచ్ ఐ సీ గ్లోబల్గా ఎక్కడన్నా సరే. మ్యాథ్స్ అంటే భయం ఉండడానికి. సో మ్యాథ్స్ మీద భయం పోగొట్టాలి, దీనికి పరిష్కారం ఏమన్నా ఉంది అంటే, 1, ఇట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ ఇన్ ద పాలసీ ఇట్ సెల్ఫ్. ఏంటంటే ది అబౌట్ ఎట్లాంటి మ్యాథ్స్ నేర్పించాలి, ఎట్లాంటి మ్యాథ్స్ నేర్పించకూడదు అని. 2, మ్యాథ్ లెర్నింగ్ని ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏదో ఒక 10 కిలోమీటర్లు పరిగెట్టాలి కాబట్టి ఇలా పరిగెట్టించేసి అచ్చా ఒక కార్లో తీసుకెళ్ళిపోయి బైక్లో తీసుకెళ్ళిపోతే పీపుల్ విల్ ఫర్గెట్ హౌ టు రన్.
సో ఇట్స్ వాళ్ళకి శ్రమ పెట్టించాలి కానీ ఇట్ హ్యాస్ టు బీ త్రూ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ థింక్ మన భారతదేశంలో ఈజ్ మోర్ రిక్వైర్డ్ దెన్ అదర్ ప్లేసెస్ బికాస్ వీ డీల్ విత్ హ్యూజ్ నంబర్స్. ది ఏజ్ ఆఫ్ 5 ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ విచ్ గాట్ మీ స్టే. ఇంట్లో ఒక 1 full year I was at home because of the accident, because that was a pretty severe one. ఇక్కడ హైదరాబాద్లోనే అయింది, బట్ ఇట్ వాస్ అ హెడ్ ఇంజరీ. సో ఈ టైంలో ఐ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఐ మీన్ ద యాక్సిడెంట్ ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ గెట్ మీ సంథింగ్, బట్ ఆ పర్టిక్యులర్ టైంలో ఐ గాట్ హోల్డ్ ఆఫ్ పజల్స్ బికాస్ మై తల్లిదండ్రులు, మై ఫాదర్ అండ్ మై మదర్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ మీ టు పజల్స్ అట్ దట్ టైమ్, బికాస్ ఇంట్లో కూర్చొని ఐడల్గా ఉండడం కన్నా డూ సంథింగ్ అన్న దాని మీద. చిన్నపిల్లాడిని తీసుకుని రూమ్ మధ్యలో పెట్టి 10 చాక్లెట్లు అటు 5 చాక్లెట్లు ఇటు పెడితే చిన్నపిల్లాడు 10 చాక్లెట్లు వెళ్ళిపోతాడు. దట్స్ అ పజల్ హీస్ సాల్వింగ్. హీస్ గోయింగ్ టు 10 ఇస్ గ్రేటర్ దాన్ 5 ఇన్ హిస్ మైండ్. సో ఇది ఇన్నేట్ నేచర్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. సో దీనిని వెన్ ఐ వాజ్ 5 ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఇట్. దాని తర్వాత ఇన్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ రియలైజ్డ్, ఐ మీన్ మై పేరెంట్స్ రియలైజ్డ్ దట్ క్యాల్కులేషన్స్ ఆర్ మేబీ సంథింగ్స్ విచ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్. వీ నెవర్ థాట్ ఇది ఏదో వరల్డ్ రికార్డులు బ్రేక్ చేస్తాము, అది కాదు, బికాస్ calculations felt like a really nice thing. So I went for regional championships, kept winning them slowly. By the time I was 11 years, in 2011, I went on to National Arithmetic Championship. చెన్నైలో అయింది ఒకటి ఏదైతే ఉందో, అటు ఒకసారి వెళ్తే I finished in 3rd, 4th place. So అట్లా I was keeping going on. In 2011 was my first big break, which is I was the national champion. అంటే బెంగళూరులో ఇండియా నుంచి ఒక 4,000 మంది అరిథమెటిక్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తే ఐ వాజ్ ద ఛాంపియన్ ఇన్ ఇట్. సో 2012లో ఐ వాజ్ ద నేషనల్ ఛాంపియన్ అగైన్. సో ది ఇంక్రీజ్ ఏదైతే ఉందో, ది ఇంప్రూవ్మెంట్ ఇస్ ఇంక్రిమెంటల్, వన్ స్టెప్. 2013 ఐ వాజ్ సెలెక్టెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పీడ్ అరిథమెటిక్ ఛాంపియన్షిప్ ఇన్ సింగపూర్. సో ఆ టైంలో కూడా నా 13 అంటే నా వాజ్ 10th class. సో 10th class ఇది అది చదువు. చాలామంది అంటున్నారు ఏంటి క్యాల్కులేషన్లు ఏంటి, అసలు ఏంటిది, ఏదో చెస్ కాదు, క్రికెట్ కాదు, బ్యాడ్మింటన్ కాదు, ఏంటి దీని పాయింట్ ఏంటండి. బట్ ఐ పర్సనలీ ఫెల్ట్ నైస్ వెన్ ఐ డిడ్ దిస్. ఐ వెంట్ అహెడ్. సింగపూర్లో 3,000 people, 2,500 people have come to this championship from across the globe. And it's like అక్కడికి వెళ్ళంగానే ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. అబ్బా ఇంతమంది చేస్తున్నారు ఆ గ్లోబ్లో, ఏంటి మన పరిస్థితి అని. అండ్ ఐ వాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సీనియర్ మోస్ట్ కేటగిరీ. So because I was at that level at that time. So ఆ టైంలో వెళ్ళి I did a attempt and I didn't even do my best. But to my surprise, I was the international champion in my first attempt. So I was the best in the world. So that's when I had a reality check. ఇప్పుడు ఏంటైతే ఇప్పుడు okay అయిపోయింది. What do I do now? So when I came back I was visiting a few family events. One of my uncles suggested, వరల్డ్ రికార్డ్స్ ఎందుకు చూడకూడదు పోనీ అంటే, యూ హ్యావ్ వన్ ది ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్, సో మేబీ దెర్ ఇస్ మోర్ టు దిస్. యూ కెన్ ప్రాబ్లీ గో హెడ్ అండ్ విన్ అండ్ బ్రేక్ వరల్డ్ రికార్డ్స్, బికాస్ నువ్వు ఇప్పుడున్న వాళ్ళందరికన్నా క్విక్, బట్ అప్పట్లో ఉన్న వాళ్ళందరికన్నా క్విక్ అవ్వడానికి ఇస్ ద రికార్డ్ ఇస్ ద వే. సో అప్పటి వరకు ఐ డెంట్ ఈవెన్ కన్సిడర్ శకుంతలాదేవి గారు కానీ ఇలాంటి వాళ్ళు కానీ వర్ మై ఇన్స్పిరేషన్స్ వెన్ ఐ వాస్ అ చైల్డ్. బట్ ఎప్పుడూ అనుకోలేదు ఏంటంటే వీళ్ళని వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేద్దాం అట్లా అని. సో ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ దట్ ఈవెంట్ అండ్ I wrote an email to Limca Book saying, మీ దాంట్లో ఇదిగో ఈ 21 రికార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ బ్రేక్ చేసేస్తాను నేను అంటే, వాళ్ళు ఈ ఇయర్ కదా నువ్వు 7 ట్రై చేయి చాలు, దానికన్నా ఎక్కువ ఏవో చెప్తున్నావు మరి చూద్దామని. సో బై 2014 I had 7 Limca records. By 2015 I had 21. By 2016 I had 50 Limca records and 4 world records which I currently hold. So that is the journey. And the world records, one of the most famous world record which I have is called the fastest human calculator record, where ఒక క్యాల్కులేటర్ కన్నా వేగంగా క్యాల్కులేట్ చేసి ప్రజెంట్ చేయడము. ద రికార్డ్ వాజ్ హెల్డ్ బై స్కాట్ ఫ్లాన్స్బర్గ్ అని ఒక యుఎస్లో వెరీ బిగ్ మ్యాథమెటిషియన్. సో యా, ఐ బ్రోక్ హిస్ రికార్డ్ ఇన్ 2016 అండ్ సిన్స్ దెన్ ఐ హోల్డ్ ఇట్. మీ పిల్లలకు లెక్కలు రావా? ఇతని లెక్క ఒక్కసారి చూడండి. ఓ ఎంఎస్సి లెక్కల కుర్రాడు అతన్ని అడిగిన ఒక ప్రశ్నకు ఈ లెక్కల మెజిషియన్ ఏం చెప్పాడు? 46 into 3,88,746 divided by 64,791 plus 191. 467. Right. Yes. జై హో సున్నా, జై హో సున్నా. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.